ఐశ్వర్య శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా డ్రింకర్ సాయి. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమా, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించారు. కిరణ్ తిరుమల చెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఇది ఒకసారి అంటే సర్వీస్లో ఉన్నాం కదా, ఈ ఫీల్డ్ ఏంటి అని నేను ఒక సెకండ్ థాట్లో ఉండేవాడిని. అది మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇది మీరు తీస్తే మీ గౌరవం పెరుగుతుంది, కానీ మీకు ఎక్కడ ఇబ్బంది కాదని చెప్పడం జరిగింది. సరే, సినీ ఫీల్డ్గా యాజ్ ఎ కామన్ సిటిజన్ సినీ ఫీల్డ్ మీద ఒక రకరకాల అపోహలు ఉంటాయి. నేను ఈ సినిమా జరుగుతున్న రోజులు ఒక దేవాలయంలో ఎట్లా జరుగుతుందో అట్లా జరగాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఎక్కడ ఒక్క తప్పు కూడా జరగటానికి వీల్లేదు, చాలా మంచిగా చేయాలి, మంచిగా మనం కష్టపడి చేస్తే మనకి ఆ భగవంతుడు సహకారం ఉంటుంది, అది ప్రాక్టికల్గా అనుభవించినండి నేను అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నిజంగా కూడా టీం అంతా అట్లనే పనిచేశారు. పనిచేసిన దానికి నిన్న థియేటర్స్లో సక్సెస్ ఉంది. ఇంకా చిన్న సినిమాలు ఆదరించాలి అని ఇందాక ప్రశాంత్ గారు ఎవరో చెప్పారు. ఇది ఆల్రెడీ మన సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ నాకు తెలుసు కాబట్టి మేము ఆల్రెడీ బతికి బయటపడ్డట్టే. మేము తను కూడా ఏదో అడల్టరీ ట్రైలర్ చూసి అందరు ఉన్న అపోహలే వాళ్ళకి ఉన్నాయి. ఈ సినిమాని అందరూ ఫ్యామిలీ, ఆడవాళ్ళు ముఖ్యంగా ఓన్ చేసుకున్నారు. యూతే కాదు, యూత్ సినిమా అని మనం ట్రైలర్లోనే చెప్పాము. బట్ సినిమా చూసిన తర్వాత ఆడవాళ్ళు ముఖ్యంగా చాలా బాగుంది. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రజ్వల్ కావచ్చు, రాజేష్ ఉల్లిది కావచ్చు, ఓకే రాజేష్ ఉల్లి కావచ్చు, అండ్ ప్రజ్వల్ చిన్న పిల్లడు, తను చాలా పర్ఫార్మరు, చాలా బాగా చేశాడు. అండ్ కామెడీ కూడా తన టైమింగ్ అంతా చాలా బాగా, డైలాగ్స్ పండి. కొంతమంది ఓకే చిన్నపిల్లవాడికి అంతంత పెద్ద డైలాగ్స్, బూతులు ఇవన్నీ పెట్టడం అవసరమా అని కూడా అనుకున్నారు. బట్ అన్ని వర్గాల్ని నిన్న రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇక మన వాళ్ళతో పాటు కొద్దిగా అక్కడక్కడ లేడీస్ సినిమాకి వెళ్తాం వల్ల ఏమైందంటే అది పూర్తిగా ఫ్యామిలీ మూవీ అయిపోయింది. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అబ్బాయిలు బాధపడతారు, అరే తప్పు చేసాము జీవితంలో, మనం అలా చేయకుంటే బాగుంటుందా అన్న ఫీల్ ఆలోచించాను. కానీ ఆ అబ్బాయిలు నమ్ముకున్నటువంటి అమ్మాయిలు, లేడీస్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నారు. అంటే యాక్చువల్గా నేను ఇప్పటివరకు సినిమా హీరోయిన్ గురించి ఒక లవ్ స్టోరీ గురించి ఎస్టాబ్లిష్ చేశాను అంతే, మన మీడియాలో కానీ ఎలాగైనా సరే. అది ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే లవ్ స్టోరీ కింద చేశాను. కానీ ఇది ఇప్పుడు చెప్తున్నానండి, యాక్చువల్గా అంటే సినిమా రిలీజ్ అయింది కాబట్టి చెప్తున్నాను. అమ్మాయి హీరోయిన్ ఒక మాట మాట్లాడుతుందండి. అమ్మాయి పాయింట్ ఇదే సినిమా మనకి ఏంటంటే, జీవితంలో మనం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక గోల్ ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. అది డబ్బులు సంపాదించుకోవడం కావచ్చు, ఒక మంచి ఉద్యోగం కావచ్చు, లేదంటే కనుక అదొక ప్రేమించిన అమ్మాయి కావచ్చు. వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఏం చేస్తారంటే అన్నీ అనుకోగానే జరగవు కదా. నేను ఎప్పుడో 18 ఏళ్ళ క్రితం వచ్చా, ఇప్పుడు డైరెక్షన్ అయ్యా. Actually, I don't know what to tell because I'm very happy. The feeling is very overwhelmed and I really don't know what to tell. Actually, yesterday I also went to watch the film with everyone and the live reaction I saw is something else. Everyone was enjoying, everyone was dancing, laughing and also crying. That is a huge thing that I can because of us, everyone can feel that joy. So it is a huge thing and thank you so much for your positive response. Everyone had done so much hard work for this project and now it's it is a blessing that everyone is liking it. And what to tell, I don't know. బాగుందని చెప్తున్న వాళ్ళందరికీ నిజంగా టైం అనేది చాలా వాల్యుబుల్. ఆ టైం మాకు ఇచ్చి వెళ్ళి సినిమాని చూసి మళ్ళీ అందరికీ చెప్తున్నారు. అండ్ మీడియా సోదరులందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా మెసేజ్ పెట్టారు, చాలా థ్యాంక్స్ ఈ సినిమా చూసినందుకు అండ్ చూసి నాకు బాగుందని చెప్పినందుకు అండ్ అందరికీ చెప్తున్నందుకు కూడా. అండ్ సాయిధరం తేజ్ అన్న నువ్వు తోపన్నా, నువ్వు సినిమాకు ముందు పెట్టిన ట్వీట్ మామూలుగా లేదన్నా. మాకు నేను మిమ్మల్ని కలవాలి, మీరు ఎవరో ఒకరి ద్వారా కొంచెం మాకు చెప్పండి. నిజంగా అన్న నేను మీ దగ్గర నుంచి ఇది చూసి నేర్చుకుంటా, ఇలా చిన్న ఫిలిమ్స్కి సపోర్ట్ చేయాలి. నేను కూడా అదే మీరు చేసినట్టు
ట్వీటో ఏదో రూపంలో, అంటే నేను చేయగలిగినంత, అంటే నేను చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదు, మీరు చేస్తే చాలా పెద్ద ఇంపాక్ట్, బట్ నేర్చుకుంటానని చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. అండ్ మా ప్రొడ్యూసర్లకి సార్, బసవరాజ్ సార్,